హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన గుంటకల్ పట్టణంలోనే కన్నీ విని ఎరుగని రీతిలో ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. గుంటకల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గుంటకల్లోని 37 మున్సిపల్ స్కూల్ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేది గుంటకల్లోని రైల్వే గ్రౌండ్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్కు మనబడి నాడు నేడు మన గుంటకల్ పురపాలక పాఠశాల ప్రగతి సంబరాలు అనేటువంటి ఒక టైటిల్ పెట్టడం జరిగింది. బాలోత్సవ్ అనే ఒక హ్యాష్ట్యాగ్ కూడా ఇచ్చారు. సో ఈ బాలోత్సవ్ అనేటువంటి కార్యక్రమానికి 37 మున్సిపల్ స్కూల్స్లోని విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, మున్సిపల్ స్టాఫ్, సచివాలయం స్టాఫ్, వాలంటీర్లు, వీళ్ళతో పాటు ముఖ్య అతిథులుగా స్టేట్ మినిస్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, లోకల్ లీడర్స్, సో ఇలా చాలామంది దాదాపు 10,000 నుంచి 12,000 వరకు మొత్తం జనాభా ఈరోజు ఈ బాలోత్సవ్ అనేటువంటి కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. సో చూద్దాం, ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ స్కూల్స్ యొక్క యాన్యువల్ డే యొక్క అలాగే ఈరోజు చూద్దాం. ఈరోజు మొత్తం మరి కొద్ది సేపట్లో మొత్తం ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవబోతుంది. దానికోసం జనాలు వస్తూనే ఉన్నారు చాలా ఎక్కువగా. చూడండి మొత్తం అంతా. దయచేసి వేదిక మీద ఎవరు ఉండదు. ఈ బాలోత్సవ్ కార్యక్రమం సంబరాలు అంబరాన్ని అంటే విధంగా గ్రౌండ్ చుట్టూ ఇలా స్పెషల్ అట్రాక్షన్ ఉండే విధంగా ఇలా ఎక్కువ క్రాకర్స్ కూడా కాల్చడం జరిగింది. గ్రౌండ్ చుట్టూ మొత్తం కూడా గ్రౌండ్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా ఇలా చుట్టూ కూడా ప్లాన్ చేశారు. ఇట్లా క్రాకర్స్ మధ్యలో చూస్తుంటే కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది మొత్తం ఫంక్షన్ కూడా.
పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కలిగించడం, కార్పొరేట్ తరహా పాఠశాల ప్రాంగణాలు, తరగతి గదులు కల్పించడం, సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రహరీ గోడలు, ఆకట్టుకునేలా పాఠశాల నేబోర్డులు, కనులకు మిందైన గోడ చిత్రాలు, సూక్తులు, అందమైన రంగులున్న పాఠశాలలు, తరగతి గదుల్లో చాక్ బోర్డులు సమకూర్చడం జరిగింది. ప్రతి పాఠశాలలో శానిటేషన్ నిర్వహణ కొరకు 6,000 రూపాయల గౌరవ వేతనంతో ఆయాలను నియమించడం జరిగింది. ప్రతి పాఠశాలలకు క్లీనింగ్ కెమికల్స్, అడ్మినిస్ట్రేషన్ నాగరాజు గారికి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు కృష్ణారెడ్డి గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి షామిల్ గారికి, మరి ముఖ్యంగా చక్కటి కార్యక్రమాలు అందించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గారిని కూడా చివరిగా చెప్పకపోతే బాగుండదు. ఖచ్చితంగా వారికి కూడా మరి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్లకు, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుంతకల్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరి తరఫున చిన్నారులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు నాణ్యత ప్రమాణాలతో గుణాత్మకమైనటువంటి విద్య అందించాలి. ఇక్కడితో ఆగలేదు. బిల్డింగ్లు కట్టాం, రంగులు వేసాం, బెంచీలు ఇచ్చాం, మంచి యూనిఫామ్లు ఇచ్చాం కాదు, చక్కటి విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో విద్య అందించాలి. ఇదే విధంగా ఈ గ్రౌండ్లోన ఒక చిన్నపాటి సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కొంచెం చూసే విధంగా ఇక్కడన్నీ కూడా చిన్నపిల్లలన్నీ అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసుకొని అని కూడా వచ్చిన వాళ్ళకి చూపిస్తున్నారు ఇదే గ్రౌండ్లోనే.
చూసారుగా ఈ వీడియో. ఫర్ మోర్ లోకల్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.